బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలతో దేశద్రోహం కింద ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మైనారిటీలైన హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో హిందూ కమ్యూనిటీపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్కాన్ ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్ కు చెందిన ఇంగ్లీష్ దినపత్రిక ది డైలీ స్టార్ కథనం ప్రకారం ఇటీవల ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై ప్రభుత్వం నుంచి వివరణ కావాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి గురువారం నాటికి నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుబ్జమాన్ ను కోర్టు ఆదేశించింది. ఇస్కాన్ గురించి 2 న్యూస్ రిపోర్ట్లను సుప్రీంకోర్టు లాయర్ మోనిరుబ్జమాన్ హైకోర్టుకు ప్రజెంటేషన్ ఇవ్వడంతో దీనిపై స్పందించాలని జస్టిస్ ఫరా మహబూబ్, జస్టిస్ దేబాశిష్ రాయ్ చౌదరితో కూడిన హైకోర్టు బెంచ్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధిస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని లీగల్ రిప్రజెంటేటివ్ హైకోర్టును కోరారు. అలాగే చిట్టగాంగ్, రంగపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ను బ్యాన్ చేయాలని వస్తోన్న డిమాండ్ ను పలువురు హిందూవాదులు తీవ్రంగా ఖండించారు. దీనిపై బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మృత్యుంజయ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ ఇస్కాన్ ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు. ఇస్కాన్ శాంతిని బోధించే సంస్థ అని, శ్రీకృష్ణుడి గురించి బోధిస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. అలాంటి ఇస్కాన్ సంస్థను బ్యాన్ చేస్తామంటే తాము ఊరుకోమని హెచ్చరించారు. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడంపై ఇస్కాన్ బంగ్లాదేశ్ కూడా స్పందించింది. బంగ్లాదేశ్ సమ్మిళితో సనాతని జోత్ కు అధికార ప్రతినిధిగా ఉన్న చిన్మయ్ కృష్ణదాస్ ఒక న్యాయవాదిగా మైనారిటీల హక్కులను సంరక్షిస్తున్నారని గుర్తు చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఆయన హక్కులను కాపాడటం, ఆయనకు న్యాయం జరిగేలా చూడటం ఎంతో అవసరమని వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్ పుండరీక్ ధామ్ కు పీఠాధిపతిగా ఉన్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ హిందూ కమ్యూనిటీలో ఈయన కీలక వ్యక్తి. ఇస్కాన్ సాధువుగా ఉన్న చిన్మయ్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. తాజాగా ఆయన ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్తూ ఉండగా ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కృష్ణదాస్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్ లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికావని, హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని అక్కడి అధికారులను కోరింది.